ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి జాగ్రత్త, ఒక చెడు స్త్రీ యొక్క కన్ను నీపై పడింది, నీ కుటుంబంపై పడింది. ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయొద్దు తల్లి, నిర్లక్ష్యమా అస్సలకి వద్దు. ఇది విని నువ్వు తప్పకుండా జాగ్రత్త పడాల్సిందేనమ్మా, లేదంటే నువ్వే ఇబ్బందులు పడాల్సి వస్తుంది, నువ్వే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ తండ్రిని నమ్మి వాళ్ళు ఎవరో తెలుసుకొని ఇప్పుడు ఈ క్షణమే ఈరోజే వాళ్ళని దూరం పెట్టు. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది, నువ్వు కోరుకున్న జీవితం నీ సొంతమవుతుంది. నమ్మి వింటావా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఆ చెడు స్త్రీ ఎవరు, వాళ్ళ నుంచి మనం ఎందుకు దూరంగా వెళ్ళాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి ఇలా చూడు, ఈ సందేశం నిన్ను భయపెట్టడానికి కాదమ్మా, నువ్వు ఇకపై ఎవ్వరి చేతిలో మోసపోకూడదు అని ఈ సందేశాన్ని తీసుకొస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు చెప్పబోతున్నాను. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ చెడు దృష్టి నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి, ఏ విధంగా నీ జీవితంలో వచ్చే కష్టాల నుంచి నువ్వు బయటపడాలి అనేది అన్నీ స్పష్టంగా చెబుతాను. విని తెలుసుకో తల్లి. నీ జీవితంలో వచ్చిన కష్టాలు, బాధలు, సమస్యలు అన్నిటికీ కారణం ఏంటో నీకు అర్థం కావడం లేదు కదా? అన్నీ చెబుతాను విను. బాబా, అందరిలాగా నేను కష్టపడుతున్నానే, శ్రమిస్తున్నానే, ఇబ్బందులు పడుతున్నానే, మరి ఎందుకు నాకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు? నేను ఏదో ఒకటి చేయాలి అని అనుక్షణం ఆశపడుతున్నాను. అలానే నా పిల్లల జీవితాల్ని, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలి, నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి అని చెప్పి మంచి స్థాయిలో ఎదగాలి అని ఆశపడుతున్నానే. నా బంధం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హాయిగా ఉండాలి, నా కుటుంబం అంతా కూడా ఎలాంటి సమస్యలు ఉండకూడదు, ఒకవేళ ఉన్నా అన్నీ నాకే రావాలి అని అందరి మంచే కోరుకుంటూ మంచిగా ఆలోచిస్తూ ఉన్నాను కదా బాబా. నా మనసు సంతోషంగా ఉండాలి కదా, ఎందుకు ఉండడం లేదు? నేను అనుకున్నవన్నీ కూడా జరగకపోయినా కనీసం కొన్నైనా జరగాలి కదా అని నువ్వు కోరుకుంటున్నావు కదా. కానీ నేను కోరుకున్నవి ఏవీ జరగకపోగా, అన్నీ వ్యతిరేకంగా, మనసు ఏమాత్రం కూడా ప్రశాంతత లేక, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్య సమస్యలు, ఏదో ఒకటి ఆర్థిక ఇబ్బందులు, లేదా ఇంట్లో గొడవలు, తగాదాలు, నా పిల్లలు నా మాట వినకపోవడం, ఇలా ఏదో ఒకటి నన్ను అనుక్షణం వేధిస్తూ ఉంది, నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది బాబా. అసలు ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఎందుకు నాకే ఇలా ఉంది, నేను ఏం తప్పు చేశాను అన్నది నాకే తెలియడం లేదు బాబా. నా వెనుక మీరు ఉన్నారు అని నేను గుడ్డిగా నమ్మేస్తున్నానే. అసలు మీరు నాతో ఉన్నారా లేదా? నిజంగా నా వెనుక మీరు ఉన్నారా? నన్ను కాపాడడానికి వస్తున్నారా బాబా? మరి వస్తే ఎందుకు నాకు ఇంత ఆలస్యం? నన్ను రక్షించడం లేదు కదా బాబా, ఎందుకు నన్ను నడి సముద్రంలో వదిలేశారు అని ఇలా వేల ప్రశ్నలతో నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. నీ మనసులో ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి కదా. చూడమ్మా, ఎప్పుడైనా సరే ఒక మనిషికి ప్రశాంతత అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదు. ఒక మనిషి మంచం మీద పడుకున్న వెంటనే తను ఏ కల్మషం లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టి హాయిగా తను తెల్లవారేంత వరకు నిద్రపోతున్నారంటే తనకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో లేరు. అలానే కడుపుకి ఒక ముద్ద తిన్నా కానీ ఆ అన్నం అనేది తేలికగా క్షణాల్లో జీర్ణమైపోయి ఆరోగ్యంగా మళ్ళీ చక్కగా ఎప్పటిలాగా ఉంటారు. వాళ్ళకన్నా అదృష్టవంతులు లేరు. అలానే తనకి అవసరానికి తగినంత డబ్బు తన చేతిలో ఎప్పుడూ కూడా మెదలాడుతూనే ఉంది. అంటే తనకంటే అదృష్టవంతులు మరొకరు లేరు. అలానే అన్ని రకాలుగా ఆరోగ్యం తనకి సహకరిస్తుంది. నడవడానికి కాళ్ళు, చూడడానికి కళ్ళు, చేయడానికి చేతులు, ఆరోగ్యం ప్రతి క్షణం సహకరిస్తుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆరోగ్యం అనేది చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు అదృష్టవంతులంటే. అవును తల్లి, ఎప్పుడైనా సరే నువ్వు నా దగ్గర నుంచి కోరుకునేది కూడా సంపూర్ణమైన ఆరోగ్యమే కావాలి.
నీ అవసరాలకు తగినంత ధనం కావాలి అని. ఇంతకు మించి నువ్వు ఏ రోజు కూడా నా దగ్గర ఏమీ అడగలేదు. నాకు అర్థం కాలేదు కూడా. చూడమ్మా, నీ స్వార్థం లేని మనస్తత్వానికి, నీ మంచి మనస్తత్వానికి నేను ఎప్పుడూ కూడా తోడుగా అండగా ఉంటాను. అయితే ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఒకటి ఉంది. ఆ కారణమే ఆ చెడు స్త్రీ. ఆ స్త్రీ కన్ను నీ మీద పడింది. ఆ కన్ను బారిన, చెడు కన్ను బారిన పడిన నీ కుటుంబం కలహాలు ఖచ్చితంగా వస్తున్నాయి. నీ కుటుంబంలో కలహాలు వస్తూనే ఉన్నాయి. మీ మధ్య సమస్యలు వస్తున్నాయి. ఇంట్లో ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేకుండా, మాటలు లేకుండా ఎడబాటు పెరిగిపోయింది. ధనం అనేది అస్సలు రావడం లేదు. అప్పులైపోతున్నారు. మనశ్శాంతి అనేది కరువైపోయింది. నరదృష్టికి నా పరాయి సైతం పగిలిపోతుంది అంటారు కదా. అలానే ఇప్పుడు మీ కుటుంబం, మీ జీవితాల్లో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది. బిడ్డా, అవునమ్మా, నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సింది. ఫిబ్రవరి నెల మొదలవబోతుంది. ఈ నెల ముగిసేలోపు నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకుంటే చాలు, నీ పరిస్థితి మొత్తం కూడా సర్దుమణుగవుతుంది. అన్నీ మార్చుకోవాలి తల్లి. నీ జీవితంలో సంతోషాలు అనేవి ఇక అడుగు పెట్టబోతున్నాయి. ఇంతకు నేను ఏం చేయాలి బాబా అని అడుగుతున్నావు కదా. బిడ్డా విను, ఆ చెడు స్త్రీ ఎవరు అనేది చెబుతాను విను. ఆ స్త్రీ నీ రక్త సంబంధం కాదు, నీ పుట్టింటి వైపు కాకుండా, మెట్టింటి వైపు కాకుండా ఉన్న ఒక స్త్రీ. ఈ స్త్రీ కంటే అందంలో కానీ, ఆస్తిలో కానీ, గుణంలో కానీ, నీతో అనుకూలంగా కానీ ఏ మెట్టు కూడా తక్కువగానే ఉంటుంది. ఇక ఒక మెట్టు నీకన్నా దేంట్లోనైనా తక్కువగా ఉంటుంది. ఇలా తక్కువగా ఉండడాన్నే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏదో ఒక రకంగా నిన్ను తొక్కేయాలని చెప్పి ఆశపడుతున్నారు. నలుగురిలో నిన్ను అవమానపరచాలి అని, నీ ఎదుట చెడ్డ మాటలు మాట్లాడాలని, నిన్ను అట్లానే మాట్లాడించాలని, నీ గురించి నలుగురి ఎదుట ఏదో ఒకలా మైనస్ పాయింట్లు అనేవి వెతికి చెప్పడం, లేనిపోని మాటలు నీ మీద కల్పించి ఉన్నవాళ్లకు, కనిపించిన వాళ్లకు, నీ బంధువుల్లో, స్నేహితుల్లో, నీ కుటుంబ సభ్యుల్లో అందరినీ కూడా నిన్ను చెడ్డవారిగా చేయాలని చూస్తున్నారు. అందరి దృష్టిలో నిన్ను దుర్మార్గంగా మార్చడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే నీకు పొగరు, గర్వము ఇలా ఏదో ఒకటి చెప్పి, లేనిపోని సాడీ మాటలు చెప్పి అందరి మనసును మార్చేసి ఆ ఒక్క చెడు ముద్రను నీ మీద వేసేసి అందరినీ నీకు వ్యతిరేకంగా మారుస్తున్నారు. ఇలా చూడు, నిజాలు ఇక్కడ ఎవ్వరూ చూడరా అనంటే అందుకు సమాధానం ఉంది, విను. 4 గోడల మధ్య ఉన్న వ్యక్తులకి, నలుగురిలో తిరిగే వ్యక్తులకి చాలా తేడా ఉంటుంది. 4 గోడల మధ్య ఉన్న వ్యక్తులు ఎంత మంచి మనసున్న వాళ్ళు, అపకారం చేరని వారైనా, ఎలాంటి కల్మషం వారైనా సరే, నలుగురిలో ఉన్న వ్యక్తులతో పోల్చుకుంటే వీరికి ఏదో ఒకటి అంటగడతారు. పొగరనో, గర్వమనో, లేదా కోపిష్టి అనో ఇలా నలుగురిలో కలవదు, బయటకు రాదు, ఈ విధంగా అంటారు. ఆ మాటలు ఎవ్వరి మాటలు కూడా పట్టించుకోకమ్మా. ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనుషుల యొక్క వ్యక్తిత్వాలు టైంపాస్ కోసం, వారు రోజులు గడవడం కోసం, ఎవరో ఒకరి గురించి, పని పాట లేని వారి గురించి చెప్పుకోవడం, చాడీలు చెప్పుకోవడం, ఇవే జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు అవన్నీ కూడా పట్టించుకోకు. ఒక ఆయుధంలో నువ్వు ఉపయోగపడ్డావంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లో నిన్ను కీలుబొమ్మల్లా ఆడేసుకుంటారు. అందుకే జాగ్రత్త తల్లి. నువ్వు ఎవ్వరి చేతికి కూడా చిక్కద్దు, ఎవ్వరి మాటలను కూడా పట్టించుకోవద్దు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్లే జరగాలి. ఎవరి పర్మిషన్ తీసుకొని భగవంతుడు నిన్ను పుట్టించలేదు కదా. కేవలం నీ సాయి ఆశీర్వాదంతోనే, అనుగ్రహంతోనే నువ్వు పుట్టావంటే ఇక ఇంతకన్నా నీకేం కావాలి చెప్పు. నీ బాబా కొండంత అండగా నీకు తోడు ఉండగా ఇక నీకు భయమెందుకు బిడ్డ, బాధెందుకు చెప్పు. సంతోషంగా ముందుకు వెళ్ళావు అంటే అన్నీ కూడా జరుగుతాయి, అన్నీ కూడా మారుతాయి. ఇక నువ్వు హాయిగా ఉండు తల్లి. బిడ్డ, గుర్తుపెట్టుకో, నెగిటివ్ శక్తి అంటే నకారాత్మక శక్తి కూడా, కన్ను దృష్టి అనేది కూడా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమమ్మా. ఒక మనిషిని తలకిందులుగా మార్చడానికి, మనిషి ఎదుగుదలను పతనం చేయడానికి, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఈ కనుదృష్టి అనేది ఎంతో వేగంగా పనిచేస్తుంది. మరి ఇది ఉన్నంతకాలం
ఆ శక్తి అనేది నీ మీద ఉన్నంతకాలం నీకు మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు. కాబట్టి రోజు రాత్రి పడుకునేలోపు కళ్ళుప్పుతో నీ తల పైభాగంలో నువ్వే సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టి తీసుకొని ఆ కళ్ళుప్పును నీళ్ళలో పడేసే. ఇలానే ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే 2 అరచేతులు చూసుకొని నీ ముఖాన్ని అరచేతుల వైపు చూసుకొని నిద్రలేయి. ఇలా ప్రతిరోజు చేశావు అంటే నీకున్న నరదిష్టి మొత్తం తొలగిపోయి నువ్వు చేసే ప్రతి పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తావు. ఇక విజయం అనేది నీ ముందు తాండవం చేస్తుంది. ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పినట్లు చేశావు అంటే, జాగ్రత్త పడ్డావు అంటే ఏ చెడు స్త్రీ యొక్క కళ్ళు నీ మీద అస్సలు పడవు. అర్థమైంది కదా? ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి. ఏం జరగకుండా చేయడానికి నేనున్నాను కదా, అందుకే కదా నా ఈ సందేశాలను రోజు నీకు పంపుతున్నాను. వీటిని విని నీ మనసులో జాగ్రత్తగా పెట్టుకో అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.